ఇప్పుడు మనకు చాలా అటాకులు జరుగుతున్నాయి. ఇవాళ కూడా గాజుల రామారంలో రాత్రి అటాక్ జరిగింది. పాస్టర్ని కొట్టిండు, బ్లడ్ అయ్యిండు. ఇప్పుడు 8 బీజేపీ సీట్లు గెలిచినందుకు ఈ బీజేపీ వాళ్ళకి బాగా హిమ్మత్ వచ్చేసేసింది. వాళ్ళకి ఎప్పుడు గెలవాలి 8 సీట్లు? 8 సీట్లకే ఇక వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే మొత్తం తెలంగాణని మేము ఆక్యుపై చేసేస్తాము, ఇక అంతా మాదే నడుస్తుంది అని అనుకుంటుండ్రు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరీడ. కానీ మనది కూడా ఇప్పుడు గమనించాలా, లోకల్ బాడీ ఎలక్షన్స్లన్నా ఒక బీజేపీ సీట్ రాకుండా ప్రయత్నం చేయాలి మనం. ఇక్కడ ఉన్న చర్చెస్లల్లా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి. మెథడిస్ట్ చర్చ్ అనుకోండి, వెస్లీ చర్చిలు అనుకోండి, ఇవన్నీ చర్చిలల్లా 2 గ్రూపులు తయారైపోయి ఒక గ్రూప్కి ఇదే హిందువులు అటాక్ అయిపోయి మన ప్రాపర్టీస్ అన్నీ తీసుకుంటున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్నారు. మన ప్రాపర్టీస్లలో దోరి హిందూస్ కాంప్లెక్స్లలో కట్టుకొని మన దగ్గర ఉన్న గొడవలల్లో అడ్వాంటేజ్ తీసుకొని ప్రాపర్టీస్ గుంజుకుంటారు. ఏదో చిన్నగా అక్కడిక్కడ మన చర్చిలు పెట్టుకుంటుంటే మళ్ళీ అదే హిందువులు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తుండ్రు. ఇదేమైనా పద్ధత? ఏమైనా విహెచ్పి అని అంటే ఇట్లా చెప్పిండ్రా? ఇట్లా వేరే మతం వాళ్ళ దగ్గర పోయి కొట్టి చేస్తే మీకు ఏమైనా పోస్టులు వస్తాయా, పదవులు వస్తాయా? బీజేపీలో నాకు విహెచ్పి వాళ్ళు ఎంతోమంది తెలుసు. మీ యొక్క సొంత ఏమంటారు ఇది ఉంది కదా, రిలీజన్ని మీరు డెవలప్ చేసుకోండి. మీ సొంత రిలీజన్ డెవలప్ చేసుకోవడానికి, హిందుత్వాన్ని డెవలప్ చేసుకోనికే ఉంటుంది. కానీ పక్క రిలీజన్లో చూసి వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళ పోయి చర్చిలు ఎలా ఇరగొట్టాలా, తద్వారా మీకు ఏదో లాభం అవుతుందని చాలామంది యూత్, కొంతమంది ఇట్లా ఒక చెడు వాతావరణంలో ఉన్నారు మీరు. అది పద్ధతి కాదు. ఎవరిక్కడ పిచ్చోళ్ళు కూడా లేరు. ఇక రాను ఇంకా తల మీదకే నీళ్ళు పోయినాయి అని అంటే ఇక్కడ యూత్ ఏమైనా తక్కువ ఉందా? మీరు ఏమనుకుంటున్నారు? క్రిస్టియన్స్ అంటే ఏమన్నా చిట్కర్ మంది ఉన్నారు అనుకుంటున్నారా? మోర్ దెన్ 15 to 20% ఉన్నాం మేము. మీరు బీసీల నుంచి ఎవరైతే క్రైస్తవులుగా మారుతారో వాళ్ళు ఎవ్వరికైతే మీరు సెన్సెస్లో లెక్క చూడరు. ఓన్లీ ఎస్సీస్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళనే బీసీసీ అని చెప్పి సెన్సెస్లో చూసి వాళ్ళ రికార్డులలో ఉండి లేదా 1% 2% ఉన్నారని అనుకుంటుండ్రు. ప్రతి కులంలో, ప్రతి కాస్ట్లో, ప్రతి దాంట్లో మా క్రైస్తవులు ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఎంతో భక్తిపరులు ఉన్నారు. వాళ్ళ మీద అటాకులు జరుగుతుంటే మన ఊకుంటారు అనుకుంటున్నారా? మీరు ఏంది అసలు ఇన్ని సంవత్సరాలల్లో ఎప్పుడు ఇట్లా లేనిది? ఈ బీజేపీ వాళ్ళు ఏమంటే 8 సీట్లు గెలిచిండ్రో ఇక నిలుచలేరు. ఇక అది అజెండా అయిపోయింది. పోవాలా ఒక చర్చి ఇరగొట్టాలా, పోవాలా ఒక పాస్టర్ని ఇరగొట్టాలా. అరే మీ హిందూది చూసుకోరాదండి, మీ హిందూ ఏమంటే మతంని బలపరచండి, మీ హిందూ మతంలో ఏమైనా చూసుకోండి. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎందుకు ఇట్లా మీరు అరెస్ట్ చేస్తున్నారు? అయినా నేను మైనార్టీ కమిషన్ను ఇమీడియట్ స్పందించాలా, మైనార్టీ కమిషన్ దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇది టూ మచ్ అయిపోతుంది. ఏదో 1-2 పోయి ఇక రోజు ఒక అలవాటు అయిపోయింది. ఒక మూక గ్యాంగు ఏదైనా ఉంటే ఒక ద్వేషం పెంచుకున్నారు.